సింగరేణి ఏరియాలో సింగరేణి సంస్థ డైరెక్టర్ తిరుమలరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మందమరి ఏరియాలో ఏర్పాటు చేసిన సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లను సందర్శించి జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న సోలార్ పవర్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన ఆధునిక బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ను డైరెక్టర్ తిరుమలరావు పరిశీలించి ట్రయల్ రన్ను గమనించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా తొలిసారిగా సోలార్ పవర్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ని బ్యాటరీలలో నిల్వ చేసే విధానాన్ని సింగరేణి సంస్థ అమలు చేస్తుండడంతో విశేషంగా పేర్కొన్నారు. మందమారి ఏరియాలో ఏర్పాటు చేసిన సోలార్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ తిరుమలరావు మాట్లాడుతూ ఈ సోలార్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ త్వరలోనే అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్తుని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు భవిష్యత్తులో శక్తి అవసరాలను తీర్చడంలో ఇది కీలకంగా మారుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, సోలార్ E&M విభాగం అధికారి బాలాజీగా ఇతర సింగరేణి అధికారులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, మరి మన సింగరేణి కాలనీస్ కోల్ మైనింగ్ ఇండస్ట్రీ, మరి మన కోల్ ఒక్కటే కాకుండా కూడా సింగరేణి పవర్ రంగంలో కూడా మనకు అడుగుపెట్టింది. మరి సింగరేణి అనేది అభివృద్ధి పదంలో నడవాలంటే కోల్ ఒక్కటే సరిపోదు. కోల్లో చాలా మనకు కాంపిటేటివ్ ఉంది ఇప్పుడు దేశంలో, ఇంటర్నేషనల్ కావచ్చు. కాబట్టి మనం పవర్ రంగంలో అడుగుపెట్టాము. దాంట్లో భాగంగానే మనము థర్మల్ పవర్ అని ఆల్రెడీ మనం 2x600 మెగావాటు ఇక్కడ జైపూర్లో పెట్టుకోవడం జరిగింది. అట్లనే ఇంకొక దాని పక్కనే 1x800 మెగావాట్ కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము. అది కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. మరి అది థర్మల్. ఇంకా రెన్యూవబుల్ ఎనర్జీ కింద వచ్చేసి సోలార్ పవర్ కూడా మనము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. సింగరేణి 504.5 మెగావాటు ఇన్స్టాల్ చేద్దాము. సో దాంట్లో మనము ఆల్రెడీ 245.5 మెగావాటు ఇన్స్టాల్ చేశాము. 259 మెగావాటు ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 26 మార్చ్ 27 అంటే 26-27 ఫైనాన్షియల్ ఇయర్లో ఆ బ్యాలెన్స్ 259 మెగావాట్ కూడా కంప్లీట్ చేద్దామని ఆలోచనతోటి మేము టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాము కంపెనీ. దాని ద్వారా ఏమవుతుందంటే మనం ఏదైతే కంపెనీ కన్జంప్షన్ ఉందో 744 మిలియన్ యూనిట్స్ మన ఈ కంపెనీ కన్జంప్షన్, పవర్ కన్జంప్షన్ టోటల్
ఇండస్ట్రియల్ కావచ్చు, మన డొమెస్టిక్ కావచ్చు, మొత్తం టోటల్గా ఈ టోటల్ 744 మిలియన్ యూనిట్స్ కూడా ఈ మనం రెన్యూవబుల్ ద్వారా సోలార్ ద్వారా మనము జనరేట్ చేసేసి నెట్ జీరో కంపెనీగా మనము సాధించాలనేది ఒక టార్గెట్ పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే మనం ఈరోజు మరి ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈ 245.5లో కూడా మనం క్యాప్టివ్ కింద 98 మెగావాట్ పెట్టుకోవడం జరిగింది. రిమైనింగ్ 147 మెగావాట్ సుమారుగా ఎల్టీవై కింద ఆల్రెడీ మనం కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 98 మెగావాట్లు కూడా మనం ఏంటంటే మనం ఎంతైతే జనరేట్ చేస్తున్నామో ఈ సోలార్ ఈ ప్లాంట్స్ ద్వారా కొంత మనమే వాడుకోవడానికి పెట్టుకున్నాం క్యాప్టివ్ పవర్ అంటే. దీని ద్వారా ఏంటంటే జనరేట్ అవుతుంది కానీ మనం వినియోగం తేలేకపోతున్నాం, అంటే వాడుకోలేకపోతున్నాం. కొంత అనేది ఇన్వర్టెంట్ యూనిట్స్ ఆల్రెడీ గ్రిడ్కి కనెక్ట్ వెళ్ళిపోతూ ఉంది. ఏదైతే పోయేది ఉందో అది పోకుండా అది మనము స్టోర్ చేసుకొని ఎప్పుడైతే అవసరం ఉంటుందో మన రాష్ట్రానికి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు వేస్టేజ్ కాకుండా మనం జనరేట్ చేసింది అన్నెసరీ వేస్ట్ కాకూడదన్న ఉద్దేశం చెప్పి బెస్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా ఏంటంటే మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇది ఇక్కడ మనం పెట్టుకున్నాము. ఒక శాంపిల్ ట్రయల్ రన్ కింద 1 మెగావాట్ బై 2.5 మెగావాట్ అవర్ అనేది ఒక మనం ట్రయల్ బేసిస్ పెట్టుకున్నాము. అది మరి ఈరోజు సక్సెస్ఫుల్గా మరి జనరేట్ చేయడము, తర్వాత ఛార్జ్ చేయడం కూడా మనము ఇవాళనే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ శుభ సందర్భంలో మరి మీరందరూ రావడము, మరి ఇది సక్సెస్ఫుల్గా కావడం, దీని ద్వారా ఏంటంటే ఇది సక్సెస్ అయితే ఫ్యూచర్లో ఇంకా మన సోలార్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ బెస్ట్ పెట్టుకుందామనే ఆలోచన. ఎందుకంటే మనం జనరేట్ చేసింది వేస్ట్గా పోకూడదు, అది మనకు ఉపయోగం ఉండాలి, కంపెనీకి ఉపయోగం ఉండాలి. సింగరేణి అనేది ఇంకా ముందుకు వెళ్ళాలి, లాభాల బాటలో ఉండాలి. కాబట్టి మనం ఏది కూడా వేస్ట్ కాకూడదు కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఈరోజు పెట్టుకుని సక్సెస్ఫుల్గా మరి ఈరోజు స్టార్ట్ చేసాము. ఇది ఇట్లాంటివి మనం కంపెనీలో ఇంకా ముందు కూడా పెట్టి మరి ఈ రకంగా మనం కంపెనీ అభివృద్ధి బాటలో తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము రావడం జరిగింది. ఈరోజు మా ప్రియతమ డైరెక్టర్ ఏఎండ్ఎం గారు అయిన తిరుమలరావు సారు ఈరోజు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బెస్ దగ్గరికి వచ్చి ఈ ట్రయల్ రన్ సారు చూడటం జరిగింది. ఈరోజు సక్సెస్ఫుల్గా కూడా ఇది గ్రిడ్కి ఎక్సెస్ పవర్ ఏదైతే ఉందో గ్రిడ్ కలపటము, ఈ బ్యాటరీస్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో డే అవర్స్లో హైయెస్ట్ పవర్ మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 ఉంటుంది. ఇప్పుడు ఛార్జింగ్ సారు ఫిజికల్గా ఉండి అబ్జర్వేషన్ చేశారు. మన మందమరి ఏరియాలో ఇక్కడ మనకి ఇప్పుడు 43 మెగావాట్ల సోలార్ పవర్ మనం జనరేట్ చేస్తున్నాము. ఇంకొక 67.5 మెగావాట్ ఈ యొక్క వితిన్ ఒక 2 monthsలో మనం అది కూడా మనకి గ్రిడ్కి గెలపడానికి అన్ని విధాలుగా కూడా హెచ్టీ లైన్లు అన్నీ కూడా అయిపోతున్నాయి. సో దట్ మన మందమరి ఏరియా 110 మెగావాట్లతోనే మన సింగరేణి ఏరియాలోనే నెంబర్ 1 స్థానంలో సోలార్ పవర్ జనరేషన్లో ఉన్నది. ఈ విధంగా రెన్యూబుల్ ఎనర్జీ మన సింగరేణి మొత్తం కూడా మనము ఏదైతే నెట్ జీరో ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు మనము కంపెనీ అవసరాల నిమిత్తం ఇంక్లూడింగ్ కాలనీ కావచ్చు, మైన్స్లో పంపింగ్ యాక్టివిటీస్ కావచ్చు, ఓపెన్ కాస్ట్లో పంపింగ్ యాక్టివిటీస్ కావచ్చు, ఇతర ఏ అవసరాలు ఉన్న పవర్ కూడా ఈ సోలార్ ద్వారా నెట్ జీరో ఎనర్జీ అంటే సేవింగ్ అంటే 250 మెగావాట్ సుమారుగా మన కంపెనీ మొత్తంలో మనము రోజు వాడుతూ ఉంటాం. అంతా ఈ సోలార్ ఎనర్జీతోని కంపెనీ ఇప్పుడు ఏదైతే గ్రిడ్కి కలిపి మనం ట్రాన్స్కో ద్వారా మనం ఏదైతే వాడుతున్నామో అది జీరో కింద వాల్యూ ఉంటుంది. అంటే ఆ విధంగా సోలార్ ఇక్కడ మనం జనరేట్ చేసుకోవడం జరుగుతుంది సింగరేణి మొత్తంలో. సార్ చెప్పినట్టు 504 మెగావాట్ టోటల్ ఇక్కడ జనరేట్ చేయడానికి టోటల్ ఇప్పుడు ఏదైతే 249 కాకుండా ఇక్కడ 250 మెగావాట్ సుమారుగా ఇంకా అన్ని ప్లాంట్స్ కూడా రెడీ ఫర్ ఆపరేషన్స్ ఈ ఇయర్ వచ్చేస్తున్నాయి. అదే ఈ బెస్ట్ ఒక మెయిన్ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే రోజు కూడా డే అవర్స్లో ఛార్జ్ అయ్యి నైట్ మనకి పీక్ అవర్స్లో గ్రిడ్కి కలపడం అనేది దీంట్లో కాన్సెప్ట్. దీంట్లో సుమారుగా 2500 కిలోవాట్ పవర్ మనము ఆల్మోస్ట్ గ్రిడ్కి కలుపుతాము. దీనివల్ల రోజుకి 80,000 రూపాయలు కంపెనీకి సేవ్ అవుతూ ఉంటాయి. సుమారుగా ఒక 70 లక్షల సంవత్సరానికి మనకి దీని ద్వారా ఆదాయం వస్తుంది. దీనికి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఒక 4 సంవత్సరాలు దీని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా కంపెనీకి రిటర్న్స్ వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క కాన్సెప్ట్ మన తెలంగాణ స్టేట్లోనే ఫస్ట్ ఇది చేయటం. మన ఇంట్లో ఉంటుంది జనరేటర్, అది ఓన్లీ మన ఇన్వర్టర్స్ ఉంటాయి, అది చాలా చిన్న కెపాసిటీ. ఇటువంటి మిగతా కొన్ని ప్రైవేట్ ఫ్యాక్టరీస్ కొన్ని వాళ్ళు పెట్టారు, అవన్నీ కూడా చిన్నవి. 1 మెగావాట్ పెట్టి ట్రైలర్ని చేసి ఈ విధంగా సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది సక్సెస్ అవుతే ఇక్కడ 28 మెగావాట్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదాని వాళ్ళ గ్రూప్ ఇక్కడ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం ఇక్కడ గ్రిడ్కి కలుపుతున్నాం. నైట్ ఏంటంటే మనకి అవసరాలు ఎక్కువ ఉంటాయి, డే అవర్స్లో ఎక్కువగా జనరేట్ అవుతుంది. అట్లా కొన్ని వేస్టేజ్ ఆఫ్
మనం సోలార్ ద్వారా జనరేట్ చేసింది వేస్ట్ అవుతుంది. ఈ బ్యాటరీలో స్టోరేజ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా కంపెనీ ఇండైరెక్ట్గా ఆదాయం వస్తుంది. ఇది నైట్ మనం అవసరాల నిమిత్తం వాడుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధమైన న్యూ ఐడియాస్తోనే కంపెనీ ముందుకెళ్తుంది. సార్ ఇంత ముందు చెప్పినట్టు రెన్యూబుల్ ఎనర్జీ, ఇదే కాకుండా హాట్ వాటర్ ద్వారా జియోథర్మల్ పవర్ అని మనుగురులో కూడా మనం నీళ్ళ ద్వారా కూడా కరెంటు జనరేషన్ ఎట్లా చేయాలనేది ముందుకెళ్తుంది. థర్మల్లో ఆల్రెడీ మనం పైనర్స్ అయిపోయినాం. కోల్తో పాటు కోల్ అనేది ఏదైతే నేచర్ ఇచ్చిన సన్ ఎనర్జీ, అట్లాగే మనం ఈ సోలార్ జనరేట్ చేసుకుంటున్నాం. నేచర్ ఇచ్చిన కోల్ ద్వారా మనం పవర్కి వాడుతున్నాం. అదేవిధంగా మన నేచర్ ఇచ్చిన హాట్ వాటర్ ద్వారా కూడా పవర్ జనరేట్ చేస్తున్నాం. ఇంకా కొత్త ఇన్నోవేటివ్స్ ద్వారా మన మేడపల్లి ఓసీలో కూడా ఈ విధంగా స్టోరేజ్ సిస్టమ్ ఎట్లా చేయాలనేది, పంపింగ్ స్టోరేజ్ సిస్టమ్ కూడా కంపెనీ ముందుకెళ్తుంది. అటు 500 మెగావాట్ ఏ విధంగా స్టోరేజ్, 1 మెగావాట్ అక్కడ 500 మెగావాట్ స్టోరేజ్ ఎట్లా చేయాలనేది ఆ విధంగా ఆల్రెడీ అది కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. కంపెనీ ఇటువంటి న్యూ టెక్నాలజీస్కి ముందుకెళ్తూ మా యొక్క పై మేనేజ్మెంట్ చాలా ముందడుగులో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము సక్సెస్ కావడానికి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ సార్ కూడా ఇక్కడికి వచ్చి నేను పర్సనల్గా చూస్తానే ఈ యొక్క సక్సెస్ని చూసి సార్ కూడా చాలా సంతోషం వ్యక్తపరిచినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.